ఏపీలో గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిఘాను పెంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ గంజాయి గ్యాంగ్కు చుక్కలు చూపిస్తున్నారు. అయినా మత్తు మాఫియా పేటరేగుతుంది. ఎంతకాలం బైకులు, కార్లు, ఇతర వాహనాలతో సప్లై చేసిన కేటుగాళ్లు రైళ్లను కూడా అక్రమ రవాణాకు మార్గంగా చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పలనాడు జిల్లా పోలీసులు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ను ఆపి తనిఖీలు చేయగా ఆ బోగిలో గంజాయి పట్టుబడింది. లగేజీని చెక్ చేస్తుండగా చాక్లెట్ బ్యాగేజీ బయటపడింది. లెక్కేస్తే గంజాయి చాక్లెట్ కౌంటు దాదాపు 2000 పై చిలుకుంటుంది. ఇందండి ఈ సరుకు ఎక్కడిది, ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పల్నాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సరుకు దొరికింది కానీ కాకిల రాకను పసిగట్టిన కేటుగాళ్లు బ్యాగులను ట్రైన్లో సీటు కింద వదిలేసి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ నుంచి పారిపోయారు. అసలు ట్రైన్లోకి ఈ బ్యాగులు ఎవరు తెచ్చారు, ఎక్కడ ట్రైన్ ఎక్కారు అంటూ ప్రయాణికుల నుంచి డేటా సేకరించారు పోలీసులు. ఇందండి మొత్తం